శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. అభివృద్ధికరంగా కూడా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. కార్యసాధనకు మంచి ఓర్పు కావాలి. ఒక కార్యక్రమం మనం చేస్తున్నామంటే దానికి ఓర్పు, సహనశీలత ఇవన్నీ కూడా మనకు అవసరం కాబట్టి వాటిని పెంచుకోండి. ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. చిన్న అయినటువంటి ఒక ఆటంకాలతో ఆ కార్యము సబలీకృతం కావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఆటంకం వచ్చిందని చెప్పి కార్యాన్ని వదిలిపెట్టకండి. కార్యం చేస్తూ ఉండండి. ఆటంకాలకు ఆలోచన చేయండి. ఆటంకాలు ఎందుకు వచ్చాయని ఆ ఆలోచన మీకే వస్తుంది. దానివల్ల ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తలకు మించిన పనులు పెట్టుకోకండి. ఈ నెలలో మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ నెలలో, ఆగస్టు నెలలో మీ జీవితం సుఖంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అధిక సంచారం చేయడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, స్నేహితుల వెంబడో బంధువుల వెంబడో జరుగుతుంది. దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం కూడా ఉంది. యత్న కార్యసిద్ధి, మీరు ఏదైతే కార్యక్రమాన్ని పెట్టుకున్నారో ఆ కార్యక్రమం సిద్ధి పొందడానికి మంచి అవకాశం ఉంది. మొదటి వారంలో ఆరోగ్యంగా ఉంటారు. ధనధాన్య వృద్ధి జరుగుతూ ఉంటుంది. మనోల్లాసంతో కూడా ఉంటారు మొదటి వారంలో ఈ కుంభరాశి వారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన లాభము, చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభసాటిగా ఉండడము, సంపద పెరగడము, చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి రావడము, కుటుంబ సౌఖ్యాలు ఏర్పడము, ధర్మ కార్యాచరణలు చేయడము, ధర్మ కార్యాలలో దైవ కార్యాలలో పాల్గొనడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడు కూడా విచారంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనవసరమైనటువంటి ఒక కలహాలు ఏర్పడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరము. యత్నకార్య భంగము, కొన్ని విషయాలలో మీరు తలపెట్టుకునే ఒక కార్యక్రమాలలో కొంత భంగం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అడిగేస్తూ ఉండండి. ఆర్థికాభివృద్ధి కొద్దిగా క్షీణించడం కూడా జరుగుతుంది మూడవ వారంలో ఈ కుంభరాశి వారికి ఆగస్టులో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, డబ్బు కొద్దిగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. మీతో తిరిగేటువంటి వ్యక్తులు, నీపై ప్రేమ చూపించే యొక్క వ్యక్తుల వల్లనే మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నాకు జాగ్రత్తగా అవసరం. నీతో అన్నా అని చెప్పి తిరుగుకుంటూ నిన్ను మోసం చేయడానికి కొందరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత డబ్బు మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిక్కులు కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ యొక్క వాక్ను కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనుకోని ఆపదలు కొన్ని వచ్చి మీద పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి గురించి ఆలోచన చేయకుండా మనశ్శాంతిగా ఉండండి. ఈ నెలలో కుంభరాశి వారు శివ అష్టోత్తర నామాలు, చంద్రశేఖరాష్టకము రెండు కూడా చదవడము చాలా మంచిది. శివ అష్టోత్తర నామాలు ప్రతిరోజు పారాయణ చేయండి. దాంతోపాటు కాలభైరవాష్టకం కూడా చదువుకు ఉండడం వల్ల మీకు కష్టాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఇది శుభం.